యేసు మెస్సీ నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. బిడ్డలారా, మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుదాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. హల్లెలూయా. అందరూ చేద్దాం, చేతులు పైకెత్తి హల్లెలూయా. రెండు చేతులు మంచిగా పైకెత్తాం అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, జాగ్రత్తగా మీరందరూ వాక్యాన్ని వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగం యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఒకరోజు పస్కా పండుగ జరుగుతున్న దినాల్లో యేసు మెస్సీ వారు ఆ పస్కా పండుగకి వెళ్ళి ఆ పండుగలో పాల్గొని ఆ పండుగలో ఎవరైతే ఆయన ఆరాధన చేయడానికి వచ్చారో వారందరితో ఆయన మాట్లాడుతున్నాడు. మనం చదువుతాం, మనం అక్కడ 20 వాక్యాలు ఉంటుంది. ఆ పండుగలో ఆరాధించవచ్చిన వారిలో కొందరు గిరిజు దేశస్థులు ఉన్నారు. అంటే ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేములో జరిగే ఆ పస్కా పండక్కి ఆ ప్రజలందరూ అక్కడికి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. వీళ్ళరా పస్కా పండక్కే కాదు, ఏటికి 3 మార్లు వాళ్ళందరూ తప్పకుండా యెరూషలేములో జరిగే పండగకి ఏం చేయాలా? రావాలి. ఇది యావే తండ్రి నియమించిన నియమం. అది నియమం. కాబట్టి ఆ నియమ ప్రకారంగానే కొంతమంది గిరిజు దేశస్థులు కూడా పండగకు వచ్చారంట. గిరిజు దేశస్థులు అంటే అన్ని జనులను చెప్పుకోవచ్చు మనం. ఎవరు? అన్ని జనులు. ఇప్పుడు బిడ్డలారా, ఇప్పుడు అందరితో కలిసి యేసు మెస్సీ వారు ఏం మాట్లాడుతున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి సావకపోతే అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చితే విస్తారముగా ఫలించింది. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోతే అది ఫలించింది, చనిపోకపోతే అది ఒంటిగానే ఉంటుంది. త్వరగా మీరందరూ తొందరగా నాకు లైన్ క్లియర్ చేస్తే నేను అంత తొందరగా వాక్యంలోకి వెళ్ళిపోతా. హల్లెలూయా. ఇంకా ఎవరున్నంటే తొందరగా లైన్ క్లియర్ చేయండి ఇప్పుడే. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతేనంట అది ఒంటిగానే ఉంటుందంట. ఒకవేళ కనుక ఆ గింజ భూమిలో పడి చనిపోతే అది విస్తారంగా ఫలించిద్దంట. ఎట్లా ఫలించిద్దంట? విస్తారంగా ఫలించిద్దంట. ఇక్కడ బిడ్డలారా, ఇప్పుడు చెప్పండి, అది విస్తారంగా ఫలించాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలా? చావాలా. ఏం చేయాలా? గోధుమ గింజ భూమిలో పడి చావాలా. అది చస్తే విస్తారంగా ఫలించింది. ఒకవేళ కనుక అది చావలేదనుకో అది ఒంటిగానే ఉంటుంది. ఇప్పుడు గోధుమ గింజ అనే మాటని మనం దాన్ని ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే, ఒక విశ్వాసిగా మనం దాన్ని పోల్చుకుంటే, ఇప్పుడు ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా ఆయన చనిపోతేనే ఫలిస్తాడు, చనిపోకపోతే ఒంటిగానే ఉంటారు. హల్లెలూయా. ఈరోజు బిడ్డలు చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, యావేని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతకాలమైనా వాళ్ళు ఫలించరు. వాళ్ళు ఏం చేయరు? ఫలించరు. వాళ్ళొక్కళ్ళే ప్రార్థనకు వస్తారు, వాళ్ళొక్కళ్ళే
ప్రార్థనకు వస్తారు. వాళ్ళు తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తను ఎప్పుడు వీళ్ళు ప్రార్థన తీసుకొని రారు. వాళ్ళ పిల్లగాళ్ళు ఎప్పుడు వీళ్ళు ప్రార్థన తీసుకొని రారు. లేకపోతే వాళ్ళ బంధువులు ఎప్పుడు ప్రార్థన తీసుకొని రారు. ఎందుకు రారాయి అంటే వారు ఫలించట్లా. అమ్మా నాకెళ్ళి చూడండి, వాళ్ళు ఏం చేయట్లా, ఫలించట్లా, వాళ్ళు ఫలించట్లా. ఇప్పుడు వాక్యం ఏమో తెలుసా, ఫలించని ప్రతి కొమ్మ నరికివేయబడిద్దని ఉంది. హల్లెలూయా. ఏంటంట, ఒకరోజు యేషోమేసే వారికి బాగా ఆకలి అవుతుంది. ఆయన బేతనియా ప్రాంతం నుంచి యెరూషలేము ప్రాంతం వెళ్తున్నాడు. బాగా ఆకలిగా ఉన్నాడంట. దూరం నుండి చూసినప్పుడు ఒక మంచి ఆకులు కలిగిన అంజూరపు చెట్టు కనబడితే దగ్గరికి వెళ్ళాడంట. ఆయన చూశాడంట, ఒక్క ఫలం కూడా లేదంట. ఒక్క ఫలం కూడా లేకపోయేసరికి సర్లే వచ్చే సంవత్సరం ఫలించు అన్నాడా అల్లా వెంటనే శపించాడంట. అది ఎండిపోయిందంట. హల్లెలూయా. అది ఏమైందంట, ఎండిపోయిందంట. ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, మరి ఎందుకు ఎండిపోయింది అది? ఏమా ఎందుకు ఎండిపోయింది? దాంట్లో ఫలాలు లేవు. దాంట్లో ఏమి లేవు, ఫలాలు లేవు. అంటే బిడ్డలారా, ఫలము లేని ఏ చెట్టు అయినా ఎండిపోద్ది. ఫలము లేని ఏ విశ్వాస అయినా ఎండిపోతాడు. ఫలము లేని ఏ విశ్వాస అయినా పరలోక రాజ్యంలో ఉండలేడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే, నేను బాగానే ఉన్నా కదా, నేను బాగానే ఉన్నా, నేను ప్రార్థనకు వస్తున్నా, నేను మందిరానికి వస్తున్నా, చాలులే అనుకుంటున్నారు మనం. ఇప్పుడు వాక్యం ఏముంటుందంటే, మీరు మందిరానికి రావటం కాదు, మీరు ఫలించాలా. మీరు ఏం చేయాలమ్మా, ఫలించాలా. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, మా అమ్మాయికి పెళ్ళి అయితే బాగా అనుకుంటారుగా. అనుకోరా? వాడు పెళ్ళి కాకుండా అట్నే ఉండాలనుకుంటారా? అది పెళ్ళి కాకుండా అట్నే ఉండాలనుకుంటారమ్మా అనుకుంటారుగా. పెళ్ళి అయిన తర్వాత ఏమనుకుంటారు, ఫలించాలా. ఏం చేయాలా? ఏం ఫలించకపోతే ఏమైంది? పెళ్ళైందిగా అండి, నేను చాలా పెళ్ళైతే ఫలించాలా. ఏం చేయాలంట, ఫలించాలా. అంటే బిడ్డలారా, ఇప్పుడు నువ్వు ఎలాగైతే నీ పిల్లలు ఫలించాలని కోరుకుంటున్నావో, ఎలాగైతే నీ పిల్లలు అభివృద్ధి చెందాలని, నీ పిల్లలు విస్తరించాలని, నీ పిల్లలు ఇంకా గొప్పవాళ్ళు కావాలని నువ్వు ఎలాగైతే ఆశపడుతున్నావో, పరలోకపు తండ్రి కూడా అలాగే ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నా పిల్లలు కూడా ఫలించాలా, నా పిల్లలు కూడా ఏం చేయాలా, ఎదగాలి, నా పిల్లలు కూడా గొప్పవారు కావాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన ఆశపట్టలో ఏమైనా తప్పు ఉందా? తప్పు లేదు. అంటే ఆయన ఆశపడుతున్నాడు. ఏంటి ఆయన ఆశ అంటే, ఫలించాలని. మరి ఇప్పుడు ఫలించాలంటే ఏం చేయాలా? చావాలా. ఏం చేయాలా? ఏం చేయాలా? చావాలా. చావకపోతే ఫలించదంట. ఇప్పుడు మనం ఎందుకు ఫలించట్లేదు తెలుసా? ఎందుకు మనం మారట్లేదో, ఎందుకు మన కుటుంబాలు, ఇంకా ఎందుకు మన భర్త, ఇంకా ఎందుకు మన భార్య, మన పిల్లలు, లేకపోతే మన రక్త సంబంధులు ఇంకా ఎందుకు మారట్లేదయ్యా అంటే, అసలు మనం చావాలంతకే. ఇంతకు మనం ఏం చేయాలా? మనం చస్తే అసలు సగం పేడ పోద్ది అంటారుగా. నేను చస్తే ఈ కొంపలో సగం పేడ పోద్ది అంటారుగా. అసలు నువ్వు సావకే ఈ బాధలన్నీ. ఇప్పుడు సావటం అంటే ఏ సావటం? ఆధ్యాత్మికంగా సావాలా. ఆధ్యాత్మికంగా ఏం చేయాలా? చచ్చిన స్థితిలోకి నువ్వు రావాలా. లోక సంబంధమైన సాగు గురించి వాక్యం చెప్పట్లా. ఒక విశ్వాసం ఏం చేయాలంటే, ఫలించాలంటే ఆ గోధుమ గింజ కాదు, ఏ గింజ అయినా సరే అది ఏమైతే తెలుసా అమ్మా? ఇప్పుడు చూడండి, పచ్చి గింజ భూములు ఎత్తుతారా, ఎండిన గింజ భూములు ఎత్తుతారా? చెప్పండి అందరూ. తలక మంచిగా లైన్గా పెట్టండి, వంకర పెట్టమాకండి. ఎండిన గింజ పచ్చి గింజ అమ్మా? పచ్చి గింజే. ఎండిన గింజ ఎందుకు ఎత్తాలా? పచ్చిది గింజ కాదా? పచ్చి గింజ కుళ్ళిపోద్ది, ఏమైపోద్ది? పాడైపోద్ది. కాబట్టి పెట్టారా, ఇప్పుడు అది ఎండిపోయిన తర్వాత, ఇప్పుడు ఎండిన తర్వాత చూడండి, మీరు ఎంత కాలమన్నా అట్లా ఉంచండి, దాంట్లో జీవం ఉంటుందా? ఉంటుంది కానీ రాదు, బయటికి కనబడదు. ఉంటుంది. అది ఎప్పుడు జీవం వచ్చిందంటే, భూమిలో పడ్డప్పుడు దానికి నీళ్లు తగిలినప్పుడు ఏమైందంటే దాంట్లో నుంచి జీవం బయటకు వస్తుంది. ఇప్పుడు అది ఎదిగి ఈరోజు మనకేం చేస్తుంది? ఫలాలు ఇస్తూ ఉంది. మనం ఏం చేస్తామంటే, ఎకరానికి ఎన్ని నోట్లు చల్లుతారు?
ఎకరాకి నారుకి అయ్యా ఎన్ని వడ్లు? ఓ సంచి ఎన్ని? 5 కేజీలు చల్లుతారు. మరి 5 కేజీలు చల్లితే ఎన్ని పండుతున్నాయి? 30 బస్తాలు పండుతున్నాయి, 40 బస్తాలు పండుతున్నాయి. మరి అదేంటి? మరి 5 కేజీలు చల్లితే 40 బస్తాలు ఎక్కడ చూస్తున్నాయి? అంటే ఇవి భూమిలో పడుతున్నాయి. అవి చనిపోయిన తర్వాత అందులో నుంచి మరలా ఒక కొత్త మొలక బయటకు వచ్చి అది ఎదిగి అది ఫలిస్తూ ఉంది. అది ఫలించబట్టి ఈరోజు బిడ్డలారా విస్తారమైన సంపద, విస్తారమైన ఆస్తి మనకు సమకూర్చబడతా ఉంది. కాబట్టి బిడ్డలారా, గోధుమ గింజ అయినా మరి ఏ గింజ అయినా భూమిలో పడిన తర్వాత అది చనిపోవాలా? ఏం చేయాలా? ఈరోజు బిడ్డలారా, చాలామంది మందిరానికి వస్తున్నారు, కానీ ఒంటిగానే మందిరానికి వస్తున్నారు. ఎంతకాలం అయినా వారి కుటుంబంలో నుంచి ఒక్కళ్ళు కూడా రక్షించబడరు. ఎంతకాలమైనా భర్త మందిరానికి రాడు, భార్య మందిరానికి రాదు. వీళ్ళే భక్తులు. నువ్వు ఇంటికాడుండు, నేను భక్తురాలను అయ్యా, నేను ప్రార్థనకు పోతా, నువ్వు ఇంటికాడు కూర్చో. నువ్వు ఇంటికాడ కూర్చో. దేనికి ఇంటికాడ? వాచ్యమేనా? ఏమ్మా దేనికి ఇంటికాడ? అమ్మ రాయలమ్మ గారు, దేనికి ఇంటికాడ? మెబ్బాయిలు అంటున్నారు, దేనికి ఇంటికాడ? అంటే మీరేం భక్తులు? మీరు ఫలించట్లా. మనం ఏం చేయట్లా? యెహోషువ ఏమన్నాడు తెలుసా? నేనును నా ఇంటి వారును యావేని సేవిస్తామన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? నేనును నా ఇంటి వారు. లుదియా కూడా అంటది, అయ్యా ఇదిగో నీ దాసురాలనైనా నా మీద మీరు ప్రేమ ఉంచితే నా ఇంటికి రండి అని చెప్పింది. వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళ ఇంటి వారు అందరూ రక్షణ మంచి పొందారంట. హల్లెలూయా. బిడ్డలారా, ఇదిగో రక్షణ అనేది, మారు మనసు అనేది, లేకపోతే రక్షించబడటం అనేది ఒక్కరికో పరిమితం కాకూడదు. మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది రక్షించబడాలా, అంతమంది మారు మనసు పొందాలా. అంటే అది జరగాలంటే మందిరానికి వచ్చే మనం, వాక్కు వినే మనం, యావేని ఆరాధించే మనం ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిన వారమై ఉండాల. భూమిలో పడి ఏం చేయాలంట? చావాలంట. మనం చస్తే అది విస్తారంగా ఫలించిందంట. బిడ్డలారా, ఒక్క యాషమేసి చనిపోయాడు మన కొరకు. ఎంతమంది? ఒక్క యాషమేసి చనిపోతే ఈరోజు ప్రపంచంలో ఎంత స్వార్థో, ఎంతమంది సేవకులో, ఎన్ని మందిరాలో, ఎన్ని సంఘాలో. కారణం ఏంటి తెలుసా? గోధుమ గింజ అని యాషమేసి భూమిలో పడి చనిపోయాడు కాబట్టే. ఆయన చనిపోయాడు కాబట్టే విస్తారంగా ఫలించాడు. ఈరోజు బిడ్డలారా, నీ కుటుంబంలో కూడా విస్తారమైన ఫలాలు నువ్వు చూడాలంటే నువ్వు చచ్చిన స్థితిలోకి రావాలా. నువ్వేం చేయాలా? చచ్చిన స్థితిలోకి రావాలి. అంటే మనం మృతి నందాలా. మనం ఏం చేయాలా? మృతి పొందాలా. ఏ విషయాల్లో మృతి పొందాలి? విశ్వాసులు ఏ విషయాల్లో మృతి పొందాలా? ఈరోజు మరి మన అక్కడ కూర్చున్న వాళ్ళు మృతి పొందిన వాళ్ళమేనా, చచ్చిన వాళ్ళమే, బతికిన వాళ్ళమే? అమ్మా అదేంది గారు, చచ్చిన వాళ్ళం అయితే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాం, బతికొండ బట్టి వచ్చి కూర్చున్నాం అంటున్నారా? ఇది శారీరకంగా మీరు అందరూ బతికే ఉన్నారు. మరి ఆధ్యాత్మికంగా కూడా బతికే ఉన్నారా? ఆధ్యాత్మికంగా కూడా మీరు బతికే ఉన్నారు అనుకో, మీరు ఫలించరక మీరేం చేయరు. అంటే బిడ్డారా, కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే చచ్చిన వారిగా ఉండాలా, మృతులుగా ఉండాలా, మౌన స్థితిలోకి మనం వెళ్ళిపోవాలా. హల్లెలూయా. ఇప్పుడు మృతులంటే మౌన స్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏం చేయరు? మాట్లాడరు. వాళ్ళకి కోపాలు, ద్వేషాలు, ఆవేశాలు వంతు ఉంటుందా? అందరికి ఇచ్చారు నాకు ఇలేదంటారా? అందరూ. లేకపోతే అందరికి పెట్టారు నాకు పెట్టలేదంటారా? పెట్టరు. ఏదిరా నన్ను మర్చిపోయారంటారా? అంటే పెట్టారా? ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి ప్రసంగ గ్రంథంలో ఉంది, వారి యొక్క చూడరు, వారి యొక్క మాట్లాడరు, వాళ్ళ యొక్క ప్రేమింపరు, వాళ్ళ యొక్క పగబెట్టుకోరు, వాళ్ళ యొక్క ద్వేషించరు, వాళ్ళు అసూయపడరు. ఎందుకంటే భూమి మీద జరిగే ఏ విషయాల్లో కూడా వాళ్ళకి ఇక పాలు పంపులు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు?
చచ్చిపోయిన వాళ్ళు. బిడ్డలారా, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా మృత స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాలు రక్షించబడాలంటే, మన కుటుంబాల్లో కుటుంబాలుగా నిత్య జీవానికి మనం వారసులం కావాలంటే మనం కొన్ని విషయాల్లో మృతి చెందాలా. కొన్ని విషయాలు మనం ఏం కావాలా? చావాలి. ఏ విషయాల్లో విశ్వాసులు మృతి చెందాలో పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. మీరు చూడండి బిడ్డలారా, 2 విషయాలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. కొలస్సీ రాసిన పత్రిక, దైవజనుడు అయిన పౌలు గారు కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి. కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం. 2వ అధ్యాయం 20వ వాక్యం. మీరు యెహోవా మెస్సీయతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై, అదిగో మీరు చేస్తానండి, మూల పాఠముల విషయమై, లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు మరలా లోబడనేలా. హల్లెలూయా. చెప్పండి అందరూ, చేతుల పైకి చెప్పండి అందరూ హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి అందరూ హల్లెలూయా. వెళ్ళరా, ఏ విషయాల్లో మనం మృతి చెందాలంటే, ఇక్కడ దైవజనుడు అయిన పౌలు గారు కొలస్సీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, మీరు యెహోవా మెస్సీతో కూడా, ఎవరితో కూడా అంట? మనమంట యెహోవా మెస్సీతో కూడా లోకము యొక్క మూల పాఠాల విషయమే మృతి పొందాలి. దేంట్లోనంటండి? లోకము యొక్క మూల పాఠాల విషయమే మనం ఏం చేయాలా? మృతి పొందాలా. ఈరోజు ఎందుకు ఎంతకాలమైనా ఇంకా నీ భర్త మారట్లేదు తెలుసా? ఎందుకు ఎంతకాలమైనా నీ బంధువులు ఇంకా మారట్లేదు తెలుసా? ఎంతకాలమైనా నీ పిల్లలు, నీ కడుపును పుట్టిన నీ పిల్లలు మారట్లేదు తెలుసా? మనం అనుకుంటాం అడు తాగుపోతాడు, అడు తిరిగిపోతాడు, వాళ్ళు అందుకే మారట్లేదు, నేనే మంచిదాన్ని, నేనే మంచోడిని, అందుకే నేను నమ్ముకొని అనుకుంటాం మనం. వాక్యం ఏమంటుందంటే, నువ్వు మృతి పొందితే, గోధుమ గంజ చచ్చిపోతే అది ఫలించింది. కాబట్టి పెట్టలేదా, ఇప్పుడు ఏ విషయాలు మృతి చెందాలంట? లోకము యొక్క మూల పాఠాల విషయంలో మీరు ఏం చేయాలా? మృతి నొందాలి. అంటే లోకం యొక్క మూల పాఠాలంటే, లోకం యొక్క మూల పాఠ విషయంలో ప్రతి విశ్వాసి మృతి పొందాలా. ప్రతి విశ్వాసి లోక విషయాల్లో, లోకం యొక్క మూలపాట విషయంలో మృతి చెందాలా. తెలుసా లోక యొక్క మూలపాఠాలు అంటే ఏంటో? గల్తీ పత్రిక 4వ అధ్యాయం, గల్తీ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం 9వ వాక్యం చదవండి. 8, 9 వాక్యాలు. ఆ కాలమందు అయితే నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉన్నారు, కానీ ఇప్పుడైతే మీరు యావేని ఎరిగిన వారును, కనుక చూడండి, బలహీనమైనవి నిష్ప్రయోజనమేనైనా మూల పాఠముల తట్టు మీరు మరలా తిరగొద్దు. హల్లెలూయా. ఇట్లా ఇప్పుడు విశ్వాసులు ఏ విషయాల్లో మృతి చెందాలంటే, లోకం యొక్క మూల పాఠాల విషయంలో మృతి చెందాల. అంటే లోకం యొక్క మూల పాఠాలు ఉన్నాయి, భక్తిలో కూడా మూల పాఠాలు ఉన్నాయి. భక్తిలో కూడా మూల పాఠాలు ఉన్నాయి. తెలుసా భక్తిలో మూల పాఠాలంటే? భక్తిలో మూల పాఠాలంటే ఏంటో తెలుసా? తెలియదా? చెప్పు మరి. భక్తిలో మూల పాఠాలంటే మారు మనసు, బాప్తీసం, హస్త నిక్షేపణ, ఇవి మూల పాఠాలు. మారు మనసు పొందటం, బాప్తీసం తీసుకోవటం, అభిషేకించబడటం, ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ మూల పాఠాలు. పునాది మీద కట్టబడటం, ఇవన్నీ మూల పాఠాలు. ఇవేంటి? అవి విశ్వాస సంబంధమైన మూల పాఠాలు. అయితే లోకంలో కూడా కొన్ని మూల పాఠాలు ఉన్నాయంట. లోకంలో కొన్ని మూల పాఠాలు ఉన్నాయంట. ఇప్పుడు దైవజనుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ కాలం ముందు మీరు యావే అని ఎరగని వారు. మీరు ఒకప్పుడు యావే తండ్రి అంటే మీకు తెలియలా, మనకు తెలియలా. అమ్మ చెప్పండి, మేము పుట్టకతోనే క్రైస్తవులు అంటారు మీరు?
అనలే. మనం పుట్టుకతోనే యావే సమాజం సభ్యులమా? కాదు. అంటే ఒకప్పుడు మనం ఎవరివి? లోకంలో ఉన్నాం. ఒకప్పుడు మనం లోకంలో మూల పాఠాల వైపు మనం తిరిగిన వారివి. ఒకప్పుడు లోకంలో మనం బ్రతికాం. కాబట్టి లోకం ఉన్నప్పుడు లోకానుసారంగా బ్రతికాం, లోకానుసారంగా జీవించాం, లోకానుసారంగా మాట్లాడాం, లోకానుసారంగా తిన్నాం, లోకానుసారంగా కట్టుకున్నాం, లోకానుసారంగా తిరిగాం. హల్లెలూయా. మరి ఇప్పుడు మనం యావేను ఎరిగాం. మరి ఇప్పుడు ఏం చేశాం? లోకం మంచిది కాదని, లోకంలో ఏమీ లేదని మనం ఇప్పుడు యావేను ఎరిగాం. యేసుమేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన మన కొరకు చనిపోయాడని, మరలా తిరిగి మన కొరకు రాబోతున్నాడని, మన కొరకు ఒక శ్రేష్టమైన పట్టణాన్ని సిద్ధపరిచాడని మనం నమ్మాం కదా. నమ్మినందుకు గట్టిగా వస్తే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇట్లు కొడుతున్నారంటే అర్థమైంది. నమ్మలేక పూర్తిగా నమ్మిన వాళ్ళు గట్టి కొట్టండి. హల్లెలూయా. మీరు కొట్టుకుంటామని నయమలేక. ఎందుకు మీరు అక్కడికి రాకూడదు? లైవ్లో ఉన్నోళ్ళైనా సరే, కొంతమంది పరలోకంలో రాకూడదు, గుళ్ళో ఉన్నోళ్ళు పరలోకంలో రాకూడదు. అదేంటి అయ్యగారంటే, నాకు తెలుసు ఆడ నేను ఒక్కడే చెబుతాట, మీకు తెలుసు ఆ విషయం. వినండి జాగ్రత్తగా. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, ఇప్పుడు యావేను ఎరిగాం. ఇప్పుడు యావేను ఎరిగిన తర్వాత మరలా లోకం వైపు తిరిగితే, మరలా ఆ లోకంలో ఉన్న మరలా మూలపాఠాల వైపు, అక్కడ పౌలు అంటాడు, కింద చదువుతుంది, మీరు దినములను, మీరు మాసములను, మీరు ఉత్సవములను, మీరు సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోద్దేమోనని, నేను పడిన కష్టం వ్యర్థమైపోద్దేమోనని మేము భయపడిపోతున్నాం. మేమైపోతున్నామంట? భయపడిపోతున్నాం. దేనికి భయం? దేనికి భయం? దేనికి భయం అంటే, వీళ్ళు మారారు, వీళ్ళు మారు మనసు పొందారు, మరలా లోకంలో కలిసిపోతారేమో, మరలా లోక బలబాట్లో పడిపోతారేమో, మరలా లోక కార్యాల్లో చిక్కుకుంటారేమో, మరలా పాపంలో పడిపోతారేమోనని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతుంది. దేవజోడు అన్నాడు, నేను భయపడుతున్నాను. ఎందుకంటే మీరు మరలా దినములు చూస్తున్నారు, మరలా మీరు మాసాలను చూస్తున్నారు, మరలా మీరు పండుగలో ఉత్సవ కాలాలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. అంటే అవన్నీ ఏంటంటే లోకము యొక్క మూలపాఠాలు, లోకము యొక్క మూలపాఠాలు. అమ్మ మీరు చెప్పండి, తలకాలు పైకి ఆవులెత్తి నాకేళ్ళు చూస్తూ చెప్పండి, ఇంతవరకు అయ్యా అసలు మేము ఒక్క ముహూర్తం కూడా చూడలేదు, ఏరికి ముహూర్తం చూడలేదు అన్నోళ్ళు మీరు చెప్పండి. తలకాలు దించొద్దు. మేము అసలు దేనికి ముహూర్తం చూడలే, మీరు చెప్పిందే మేము చేసిన అన్నోళ్ళు మీరు చెప్పండి. లేరు. అసలు విచిత్రం చెప్పంటవా? బడికి పంపించడానికి, ఈ సూపర్ బడికి పంపించడానికి అగో గురువారం మంచి రోజు. ఏ రోజు మంచి రోజు అంట? గురువారం మంచి రోజు. గురువారం మంచి రోజు వీడు పాత్ర పోతే ఇక ఎరగేస్తాడు. ఏం చేస్తాడు? ఇక అసలు పర్రాకు చదువుతాడు, ఇక ర్యాంకులు చదువుతాడు. జిల్లా హెడ్ క్వార్టర్లో మెరుతుడు. ఆగు, వాడు అందరూ పోతున్నావు, నేను ఇలా పోతా అంటున్నాడు. అందరూ పోతున్నారు, ఇలా పోతా అంటాడు. అరే ఇలా ఎవరు రా మంగళవారం, ఆగో రేపు ఎల్లుండి పోతున్నావు. మళ్ళీ ఎల్లుండి మా దగ్గరకు వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి, మా అబ్బాయిని బడికి పంపిస్తాను. మరి మా అబ్బాయి 2 రోజులు బడి పోతాను మా బడికి అంటే, మా అబ్బాయి అప్పుడు 2 రోజులు బడికి పోతాడు, అయ్యాలి 3వ రోజు బడికి పోవటం. అంటే వెళ్ళారా, నువ్వు ప్రతి దానికి ముహూర్తమే, పిల్లి ఎదురొస్తే ఊరికి పోవు, భర్త చచ్చిపోయినా ఎదురొస్తే ఊరికి పోవు, నువ్వు ఫలిస్తావు. అమ్మా, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిగానే ఉంటుంది. వెళ్ళారా, నేను మరలా చెబుతున్న జాగ్రత్త మీరు వినండి. మీరు మారు మనసు పొంది ఎంతకాలమైనా మీరు గనక మూలపాట విషయంలో మీరు చనిపోకపోతే, మీరు మృతులు కాకపోతే, మీరు అలా ఒంటిగానే ప్రార్థనకు వస్తారు. మీరు ఫలించరు. మీరేం చేయరు? ఫలించిన ప్రతి కొమ్మ నరకబడిద్ది. ఫలించిన ప్రతి కొమ్మ ఏమైంది? నరకబడిద్ది, అగ్నిలో వేయబడిద్ది.
కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు మనం ఫలించాలంటే ఆ మృతి నొందాలా. ఏ విషయాల్లో మృతి నొందాలా? మూలపాట విషయములు ఏం చేయాలా? మృతి నొందాలా. అంటే బిడ్డలారా, ఇంకా ముహూర్తాలు చూడకూడదు. వాక్యంలో చెబుతుంది, యావే తండ్రి అన్నాడు, అదిగో అస్తమయ ఉదయం కలగా ఒక దినమాయను, అది మంచిదైనట్టుగా యావే చూసెను. హల్లెలూయా. అస్తమయ ఉదయం కలగా రెండవ దినమాయను, అది మంచిదైనట్టుగా యావే తండ్రి చూసెను. 3వ దినము, 4వ దినం, 5వ దినం, 6వ దినము, అన్ని దినాలు మంచియే, అన్ని రోజులు మంచియే. అయ్యగారు మంచి రోజు చెప్పండి. ఇక నువ్వు చచ్చిన రోజే మంచి రోజు. ఇక అంతకన్నా మంచి రోజు ఏడుంది? మనం చచ్చిన రోజే మంచి రోజేగా. ఏంటి మంచి రోజు అంటే ఏంటి? నీ దృష్టిలో మంచి రోజు అంటే ఏంటి చెప్పండి? ఏంటి మంచి రోజు అంటే? మంచి రోజులో ఉండదు, చేసే పనిలో ఉంటుంది. మంచి ఆట ఉంటుంది, చేసే పనిలో ఉంటుంది, నీ బుద్ధిలో ఉంటుంది. నీ మంచి బుద్ధో చెదురు బుద్ధో నీ బుద్ధిలో ఉంటుంది. అంతేగాని ఇంకా మందిరానికి వస్తానే, ప్రార్థనకు వస్తానే ఇంకా మూలపాఠాలు, అది ఎంత కాలమైనా ఏమో అనుకోరు. ముహూర్తం ఏమో ఆయన పెట్టాలా, పెళ్ళి ఏమో మేము చేయాలా. అమ్మా, ముహూర్తం ఏమో ఆయన పెట్టాలా, రుబ్బన కటింగ్ ఏమో మేము చేయాలా. అయ్యగారు అయిపోతుంది, టైం అయిపోతుంది. అమ్మ అసలు ఎవరు రాలేదమ్మా, రాకపోయినాం కదా అయ్యగారులు, వాళ్ళే తర్వాత వస్తారు. కట్ చేయి. ఎందుకు ఈ బాధలు? శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు, మంచిగా ప్రార్థన పెట్టుకొని, బంధువులు అందరూ పిలిపించుకొని ప్రశాంతంగా అందరితో కలిసి పాటలు పాడుకుంటా, ఆరాధన చేసుకుంటా, యావేని స్తుతించుకుంటా ఇంట్లోకి పోతే ఎంత బాగుంటుంది. కొంతమంది దిక్కుమాల సమయంలో పోతారు. ఏ సమయం అది? పర్లేదు చెప్పండి అమ్మా, దిక్కుమాల సమయం అది. అందులో ఎవడు ఉండడు, వీళ్ళే ఉంటారు. ఇక నేను ఒకటి ఉండాలి, నేను ఒకటి ఉండాలి. గోధుమ గింజ భూమిలో పడి ఏం చేయాలంట? మృత్యును అంటే మూలపాఠాల విషయంలో చావాలా. గల్తీ సంఘస్థులు అంట మారినట్టే మారారంట. ఒకప్పుడు వీళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళిపోయారంటే, అవసరమైతే దైవజనుడి కోసం కళ్ళు పీకి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట. అలాంటి సంఘస్థులంట మరలా ఏమైందో కానీ, ఎవడొచ్చి సువార్త బోధించుండో, ఏ దుర్బోధ విన్నారో, లేకపోతే ఏ బాధలో పడిపోయారో కానీ మరలా వీళ్ళు లోకంలోకి వెళ్ళిపోయారంట. మరలా లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక అలవాట్లు మరలా వీళ్ళలోకి వచ్చాయంట. అందుకే దేవుడు అన్నారు, మీరేం చేయాలి సార్, మీరు మృతి పొందలేదు. మీరేం చేయాలా? మృతి పొందలా. ఒకసారంట ఒక అయ్యగారను ఒక విశ్వాసి బాప్తిని తీసుకోవడానికి నీళ్ళలు దిగారంట. నీళ్ళలు దిగితే ఆయన అప్పుడు దాకా చుట్ట తాగిండంట. అప్పుడు దాకా ఈ ఒక్క చుట్ట లాస్ట్ చుట్ట, ఈ చుట్టతో లాస్ట్ అని తాగి చెవులో పెట్టుకున్నాడు. పెట్టుకున్నాంట. ఇద్దరు బాప్తిని దిగడానికి నీళ్ళలో దిగారు. అయ్యగారు మరి చెవులు ఎక్కడ చూస్తారు అయ్యగారు? ఆయన మర్చిపోయాడు. ఏడవాళ్ళు మోకాళ్ళు వేశారు. అయ్యో దగ్గర నుంచి వారం ప్రార్థనకు వస్తాయా? యాశమస్యను ఒప్పుకుంటాయా? సభాత ఆచరిస్తాయా? పండగలు ఆచరిస్తాయా? నీ పాపాల కొరకు యాశమస్ చనిపోయాడని నమ్ముతున్నాయా? అయితే కుమారుడా, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు ఈ నజరేయుడైన యాశమస్ నామములో ముంచుడు బాప్తిసం ఇస్తున్నాను ముంచాడంట. ఆయన ముంచటమే ఇది లేచిందంట పైకి. ఇది పైకి లేచిందంట. ఇద్దరే ఉన్నారు అక్కడ. ఒకళ్ళు అయ్యగారు, ఇంకొకళ్ళు బయట వాళ్ళు నవ్వుతున్నారంట. అయ్యగారు ఎవరిది అంట. నాకు తెలియదు అయ్యగారు అంటంట. అరే అయితే నీదన్న కావాలా లేకపోతే నాదన్నా కావాలా? మనతనే ఎక్కడ ఉన్నాం? ఎవరున్నారు? మనతనే ఉన్నాం. చెప్పు, నీదా నాదంటే నాకు తెలియదు అయ్యగారు, నాది కాదన్నాడు. నీదే రా అంటే నాది కాదు, సచ్చినోడిది అన్నాడు. ఎవడు? బాప్తిసం అంటే ఏంటి? పాతి పెట్టబట్టం. బాప్తిసం అంటే ఏంటి? పాతి పెట్టబట్టం. ఇప్పుడు పాతవి గతించిపోవాలా, సమస్తం ఏం కావాలా? కొత్తవి కావాలా. ఇప్పుడు మరి మందిరానికి వస్తున్నావు, ఆరాధిస్తున్నావు, ఏళ్ళు తరబడి భక్తి చేస్తున్నావు, ఇంకా మరి పాత పద్ధతులు, పాత ఆచారాలు, పాత విధానాలు, ఆ లోక సంబంధమైన ఆ అలవాట్లు, ఆ లోక సంబంధమైన ఆ తలంపులు అవన్నీ మారినవా? మరి నువ్వు ఎట్టా ఫలిస్తావు? ఇంకా
అయ్యా ఇంకా మారట్లేదయ్యా, నా భర్త మారట్లేదయ్యా, అయ్యా నా భార్య ఇంకా మారట్లేదయ్యా, నా పిల్లగాళ్ళు ఇంకా మారట్లేదయ్యా, ఎట్టయ్య గారు ఇంకెప్పుడయ్య గారు, అయ్యా ఉపవాస ప్రార్థన చేస్తున్నాయ్యా, మీరు ప్రార్థన చేయండి. కనపడే వాళ్ళు అందరికీ చెబుతూ ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి చెబుతూ ఎంతమంది ప్రార్థన చేసినా వాడు మారడా. అసలు నువ్వు మారితేగా, నువ్వు మూలపాఠాలు విడిచిపెట్టకుండా ఇంకా కాళ్ళు కట్టోళ్ళు, తలుపుడుతాడు కట్టోళ్ళు, మడతాలు కట్టోళ్ళు లేరు, ఇంటికి కట్టోళ్ళు, దర్వాజా కట్టోళ్ళు ఏమా లేరు, ఇంకా ఉన్నారు. మరి ఇంకెప్పుడు ఫలిస్తామండి? అక్కడ దగ్గర పడుతుందండి. యాషమస్సు వారు త్వరగా రాబోతున్నాడు. ఆయన సిద్ధపడి ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఫలించాలా, నువ్వు ఫలించి ఆ ఫలాలు చేత పట్టుకొని నువ్వు రెడీగా ఉండాలా. ఎందుకంటే ఆయన ఉద్యానవనానికి వస్తాడు. ఆయన ఏ ఫలం అడుగుతాడో తెలియదంట. ఏ ఫలం అడుగుతాడో, ధాన్యం ఫలం అడుగుతాడో తెలియదు, ద్రాక్ష ఫలం అడుగుతాడో తెలియదు, లేకపోతే అంజూర ఫలం అడుగుతాడో తెలియదు, ఏ ఫలం అడుగుతాడో తెలియదు. అన్ని ఫలాలు నీ దగ్గర ఉండాలా. ఆత్మ ఫలం నీ దగ్గర ఉండాలా. ప్రేమ ఉందా, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? అసలు నువ్వు మూలపాట విషయంలో చచ్చిపోవాలా. బైబిల్లో హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. అయ్యా వింటున్నారా? హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎంత భక్తిపరుడంటే, ఎంత యథార్థవంతుడంటే, ఎంత సత్యవంతుడంటే, వెళ్ళరా ఒక్క అర్ధగంట 5 సెకండ్ల ప్రార్థనలో 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు ఆయన. ఒక 5 సెకండ్ల ప్రార్థన, లేకపోతే ఒక్క నిమిషం ప్రార్థనలో 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు ఆయన. అంత యథార్థవంతుని కడుపులో పుట్టిండు. ఈ మనస్సే అని ఒకడు, మనస్సే ఏనంట రాజు అయిన కాడించంట ముహూర్తాలు చూడటం. ఏం చూడటం అంట? ముహూర్తాలు చూడటం, చిల్లంగితనం చేయటం, చేయి చూసేవాడిని తీసుకొచ్చుకొని పెట్టుకోవటం, కర్ణ పిచ్చేసేవాడిని సోది చెప్పాలని తీసుకొచ్చి సోది చూపించుకోవటం, ఇవన్నీ చేస్తున్నాడంట. ఎవరు కొడుకు ఆయన? అమ్మా ఎవరు కొడుకు? హిజ్కియా కొడుకు, యథార్థవంతుని కొడుకు ఆయన. అయ్యా నీ సన్నిధిలో ఎంత యథార్థంగా బ్రతికానో కృపతో జ్ఞాపకం చేసుకోవా అని ఒక్కసారి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడంటే ఎంత యథార్థవంతుడో, ఎంత సత్యవంతుడో. అలాంటి వ్యక్తి కడుపు పుట్టాడండి నేనా? అమ్మ మీరు చెప్పండి. తండ్రి అంత యథార్థవంతుడైతే, తండ్రి అంత పరిశుద్ధుడైతే ఇంకా ఈయన ఎంత యథార్థంగా బ్రతకాలా, ఇంకెంత మంచిగా బ్రతకాలా? కానీ అలా లేడు ఆయన. ఈయన మళ్ళీ ఏంటంటే మళ్ళా మూలపాఠాల వైపు, మళ్ళీ లోకంలో ఉన్న మూలపాఠాల వైపు వల్ల వెళ్ళిపోయాడు. అందుకని బిడ్డలారా ఏమైపోయాడు తెలుసా? ఇశ్రాయేలు వారి మీదకి, యెరూషలేము వారి మీదకి యాబేతు కోపం దిగి వచ్చిందంట. యాబేతు కోపం దిగి వచ్చి అదిగో ఆ దేశం అంతటిని, ఆ సామ్రాజ్యం అంతటిని ఆయన భయంకరమైన తెగులు, భయంకరమైన రోగాలతో ఆయన మొత్తాడు. కారణం ఏందని తెలుసా? మూలపాఠాలు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా ఆ మందిరానికి వచ్చేవాళ్ళు కూడా మూలపాఠాల విషయంలో ఇంకా మృతి పొందటంలా తుమ్మి తాగిపోతారు. ఏమైపోతారు అంటే చూడు, నేను తుమ్ము ఆపేస్తుంది. ఎవరు ఆపుతున్నారు? ఒక్క తుమ్ము, జలుబు చేసిన తుమ్ము నీ ప్రయాణాన్ని ఆపేస్తుంది. ఇలాంటి బండ్లు ఉన్నాయి. ఒక బస్సు అనుకోండి, తుమ్మిను అర్ధగంట ఆగిను, ఆడికి నడిచిపోయేసరికి బస్సు పోయింది. మళ్ళీ బస్సు ఎన్ని గంటలకి? మళ్ళీ గంటకి ఒక బస్సు వచ్చింది. మన పిచ్చిగాడికి గంటకు ఒక బస్సు వస్తుంది. ఆయాల ఆ గంటకు వచ్చి బస్సు మళ్ళీ రాలా. మళ్ళీ ఎన్ని గంటలకు ఆగాల? దేనికి ఎంత అంత? ఇంట్లో ప్రార్థన చేసుకుని బయలుదేరినుగా. అసలు ప్రార్థన చేసుకుని బయలుదేరి అలవాటు ఉంటే మనకి. ప్రార్థన చేసుకోలేదు కాబట్టి వీటన్నిటికి ఆగుతున్నాం. పనికి వెళ్ళిన ప్రార్థన చేసుకోవు, ప్రయాణమైన ప్రార్థన చేసుకోవు, తినేటప్పుడు ప్రార్థన ఉండదు, పెళ్ళప్పుడు ఏటికి ప్రార్థన ఉండదు, ఏటికి ప్రార్థన ఉండదు. అందుకని పిల్లరా ఏమైపోతున్నారంటే ప్రజలు ఫలించలేకపోతున్నారు. ఫలించట్లా. ఆయనేమో ఇదిగో ఇంతకాలం బట్టి వాక్యం పెట్టున్నారు, ఇంతకాలం బట్టి మందిరానికి వస్తున్నారు, ఇంతకాలం బట్టి నన్ను ఆరాధిస్తున్నారు, వీళ్ళు ఎంత ఫలించారు అని ఆయన ఎదురు చూస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చేసరికి ఒక్క ఫలం కూడా
లేదా. ఎందుకంటే ఇంకా నువ్వు మూలపాటల విషయంలో నువ్వు ఇంకా చచ్చిపోలా, నువ్వు మృతి చెందలా. ఇదిగో ఈ మనస్సే ఆయన మరలా మూలపాఠాలను సంఘంలోకి తెచ్చాడంట, మూలపాఠాలని రాజ్యంలోకి తెచ్చాడంట. లోకం యొక్క మూలపాఠాలు ఈరోజు కుటుంబాలను ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. అందుకనే ఇంకా భర్తల మారట్లా, అందుకనే ఇంకా రక్త సంబంధులు ఇంకా మారట్లా, అందుకే ఇంకా పిల్లలు మారట్లా. ఇప్పుడు నేను ఏమంటానంటే, అసలు నువ్వు మారకుండా నువ్వు ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది ఏమా? మనం మారకుండా, మనం ఇంకా ఈ మూలపాటల విషయంలో మనం చావకుండా ఎంతమంది మన కోసం ప్రార్థన చేస్తే ఏమైంది? నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఏమైంది? మూలపాఠాల విషయంలో మృతి పొందాలా. మూలపాఠ విషయం ఏం చేయాలా? మృతి పొందాలా. బిళ్ళరా, ఏ అన్యజనుల ఆచారాలు మన ఇంట్లోకి రావడానికి లేదు, ఏ అన్యజనుల పద్ధతులు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఏ అన్నజనుల సంబంధమైన ఏ ఆచారం కూడా మన కుటుంబాల్లో కానీ, మన పిల్లల జీవితాల్లో కానీ, మన కుటుంబంలో జరుగుతున్న ఆ శుభకార్యాల్లో కానీ ఏది రావడానికి వీల్లేదు, ఏది రావడానికి వీల్లేదు. అసలు విచిత్రం ఏంటంటే, ఇలా పెద్ద పెద్ద సావుకులింట్లే అన్నజనుల ఆచారాలు జరుగుతాయి. ఏది విడిచిపెట్టరు, లోకం విడిచిపెట్టరు, ప్రార్థన విడిచిపెట్టరు, లోకం విడిచిపెట్టరు, ప్రార్థన విడిచిపెట్టరు. నిజం. ఒకసారి ఒక ఆయన అంటాడు, మేము మర్చిపోవంగా దోకన పెళ్లి జరుగుతుంది, పెళ్లి చేస్తున్నారు. అయ్యగారులకు తెలుసుగా, పెద్ద మనిషి వచ్చాడు, అయ్యగారు మెట్రిల్లి పెళ్లి పెట్టివే అంటాడు. ఏ పెళ్ళి అంటే తాలుబడి కట్టకుండా పెడతావా అన్న. తాలుబడి కట్టమే ఒక మాట చెప్పడం పేరు ప్రకారంగా తప్పు. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా. తాలుబడి దాడి కట్టమే తప్పు. మళ్ళీ ఆయన అంటే అసలు అది కట్టుకోండి అంటే పెళ్లి కాని దానికే మెట్లు పెళ్లి పెట్టమంటాడు. పెట్టివా? పెట్టిద్దామా ఆకాశ బాబు. ఇదేందిరా, వెనకద ముందు వెనక పెడతాం. ఆడి మళ్ళీ పిల్లరా, జాగ్రత్తగా మీరు గమనించండి. ఎవరైనా సరే ఫలించాలి 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 అని ఆశ పెడితే నువ్వు లోకపాటల విషయంలో మృతి పొందాలి. హల్లెలూయా. రెండో మాట కూడా మీరు చూడండి, రెండో మాట కూడా చూడండి. అక్కడే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుంచి చదవండి, త్వరగా చదవండి. మీరు యెహోవా మెస్సీతో కూడా లేపబడిన వారైతే, త్వరగా చదవాలి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టమాకండి. ఇదిగో మీరు ఈ మాట చేస్తున్నాండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. ఓ కొలస్సీ సంఘస్థులారా, మీరు యెహోవాతో కూడా లేపబడిన వారైతే, ఎవరికంట? మీరు యెహోవాతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి మీద మీరు మనసుని పెట్టమాకండి. ఎందుకంటే మీరు మృతి నొందితిరి. మీరేమైపోయారు? మృతి నొందితిరి. మనం మృతి నొందామా అంటే ఏ విషయాలు మృతి పొందాలంటే భూ సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన కార్యాల్లో మనం మృతి నొందాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. అంటే భూలోకంలో జరుగుతున్న ఏ కార్యక్రమ విషయంలో సరే నువ్వు మృతి చెందిన దానివిగా ఉండాలి. ఎట్టుండాలా? నువ్వు మృతి చెందిన దానివిగా ఉండాలా. కొన్ని విషయాలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో ఎందుకు తెలుసా? ఒకప్పుడు మేము ఈ ఊరు వచ్చినప్పుడు ఎవరన్నా మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే బజార్ ఇంటింటికి తిప్పారు. ఇంటింటికి ఏం తిప్పలేదండి? బజార్ కానీ ఇంటికంటే తిప్పలేదా? శవాన్ని, సచ్చిన శవాన్ని బజార్ తిప్పలా? అసలు మీరు చన్నారులు లేరా? ఏంటి తిప్పలేదండి? చచ్చిపోయిన శవాన్ని బజార్ తిప్పారు, తిప్పలేదా? తిప్పారు. తిప్పి ఏంటి మరమరాలను బెల్లం శనగపప్పు తీసుకొచ్చి అందులో పోయినా మరి ఇంకా గుర్తు హిందీ చెబుతూ గుర్తొస్తాయి నీకు?
తిప్పారు. ఇదేం పాపం అంటే, అయ్యా అయ్యా ఈ 2 నీళ్ళలోనే అయ్యా వీడు తీసుకొచ్చి ఆ ఇంటికాడ పోసి ఇందులో తీసుకుపోయి ఈ అందులో పోసి అందులో తీసుకుపోయి అందులో పోసి ఇంటింటికి బజార్కి తిప్పారు. ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టమాకండి అమ్మ, తిప్పారులే. మేము లేమా అప్పుడు? ఇదేందండి, ఇదేం పత్తి అంటే, ఇదే మా ఆచారం ఇంత అన్నారు. మొత్తానికి 50 కృప వల్ల కొంతమందికి మారు మనసు వచ్చింది. ఇప్పుడు ఆ దరిద్రం పోయింది. ఇంకా కొన్ని బాటల దింపుడు గల్లాలు. ఏ గల్లాలు? బాంబులు. ఏంటంట? డబ్బులు. డబ్బులు కావాలి వాళ్ళకి. బాంబులు కావాలా ఏమ్మా? చచ్చిపోతే బాంబులు కావాలి, చచ్చిపోతే డబ్బులు కావాలి. ఒక పక్క వాళ్ళు ఏడుతుంటే ఈ మధ్య ఒకడు డీజే కూడా పెట్టిండు. ఏం పెట్టిండు? డీజేలు. దేనికండి అంటే మీకు పండగది. మరి పండగకే ఏం జరిగేది? మేళాలు, తాళాలు, బాంబులు ఇవన్నీ పండగకే జరిగేది. సర్వసాధారణంగా పెళ్ళికి పెట్టుకుంటున్నారు. మరి ఇప్పుడు సావు కూడా పెడతానంటే, ఆడు సావు నీకు పెళ్ళి, వాడు సావు మీకు పెళ్ళి. క్రైస్తవులు అండి 50 నమ్ముకున్నాం. అయినా ఇంకా మనలో నుంచి ఈ లోక సంబంధమైనవి, ఈ భూ సంబంధమైన ఆ విషయాల్లో లోకంలో ఏ పనులు జరుగుతున్నాయో అవి మన గృహాల్లో జరగొద్దు. హల్లెలూయా. అవి జరగకూడదు. మీరు భూ సంబంధం వాటి మీద మనసు పెట్టొద్దు. మీరు యాషోమేషతో కూడా లేపబడ్డారు. ఓ కొలస్సీ సంఘస్థులారా, మీరు ఒకప్పుడు లోకంలో ఉన్నారు, ఇప్పుడు మీరు యాషోమేషతో కూడా ఏం చేశారు? లేపబడ్డారు. అయితే మీరు పైన వాటిని ఎతకండి. ఆడు యాషోమేష ఉన్నాడు, ఆడు యావే తండ్రి ఉన్నాడు. వాళ్ళకెళ్ళి చూడండి. కానీ మీ మనసు ఇంకా భూ సంబంధం వాటి మీద మీరు ఏం చేయమాకండి, పెట్టబాకండి. ఎందుకంటే మీరు మృతి నొందారు. అంటే మీరు నిజంగా మృతి నొందితే భూ సంబంధం వాటి మీద మనం ఏం చేయకూడదు, మనసుని పెట్టకూడదు. ఈరోజు బిడ్డలారా, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే భూ సంబంధంగా ఏది జరుగుతుందో అదే మన ఇంట్లో జరిగిస్తున్నారు. భూలోకంలో చూస్తున్నారు. ఆ టీవీలోనో ఈ టీవీలోనో ఆ ఊరెల్లో ఈ ఊరెల్లో లేకపోతే ఆ దేశానికి అక్కడికెళ్ళి ఎక్కడికెళ్ళి చూస్తున్నారు. చూసి వచ్చి సేమ్ అంతే చేస్తున్నారు. నిజం. వాళ్ళ ఇంట్లో జరిగింది మన ఇంట్లో జరగాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి అట్ట పెట్టారు, మన ఇంట్లో మన అమ్మాయి కూడా అట్టే పెట్టాలి. వాళ్ళ అబ్బాయికి అట్టే పెట్టారు, మన అబ్బాయి కూడా అట్టే పెట్టాలి. భూసమైన కార్యాలు కావి. మనం ఎక్కడ మృతి పొందాం? మీరు యాషోతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన సంగతుల మీద, భూ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టకూడదు. మనం ఏం చేయకూడదు? మన మనసు, మన ఆలోచన, మన తలంపులు అలా జరగకూడదు. భూలోకంలో జరిగే ఏ విషయాలకో మన కుటుంబాల్లో జరగకూడదు బిడ్డలారా. అప్పుడు నువ్వు ఫలిస్తావు. అప్పుడు నిన్ను చూసి నీ భర్త మారుతాడు, అప్పుడు చూసి నీ బంధువులు మారుతారు, అప్పుడు చూసి నీ స్నేహితులు మారుతారు. నువ్వే ప్రార్థనకి విలువైవా? మన సంఘంలో చాలామంది కుటుంబాల్లో ఏం జరుగుతుంది తెలుసా? అయ్యగారు మా ఇంట్లో గృహ కొడుకు పెట్టండి. పెట్టండి, పెడతామా? ప్రారంభ పాత్ర కూడా ఒక్కళ్ళు కూర్చోరు. నేను, మా పిల్లగాళ్ళు, మా అమ్మ, మా అమ్మగారు, మేము పరదలేసి కూర్చోవాలా, మేము పాఠం స్టార్ట్ చేసుకోవాలా, మీరు ఇంట్లో కూర్చొని మీటింగ్ పెడుతుంటారు. మీరు ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? అమ్మా పెద్దయ్య గారు రావాలా, అప్పుడు చూపిస్తారు మీ ఫోటోగ్రాఫ్ అంతా. ప్రార్థన అంటే ఏంటి? నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటూ నువ్వు ఉంటాయని కూర్చోపోతే ఎందుకు నీకు ఆ ప్రార్థనగా? ఆ గృహకోడిక వల్ల నీ కుటుంబానికి మేలు కలిగిద్దా? ఆ గృహకోడిక వల్ల మీ కుటుంబాలు ఫలిస్తాయా? కాబట్టి బిడ్డలారా, మనం ఏం చేయాలంటే భూ సంబంధమైన విషయాల్లో మనం చనిపోయిన వారుగా ఉండాలి. మనం ఆత్మ సంబంధంగానే బ్రతకాలి, ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి, ఆత్మ సంబంధమైన కార్యాల్లోనే మన పాల్పంపులు పంచుకోవాలి. కానీ భూ సంబంధమైన కార్యాల్లో మనం పాల్పంపులు పంచుకోకూడదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. నేను చెబితే మీరు చాలా బాధపడుతున్నారు కానీ మార్చుకోవట్లా. అందుకే
నేనేం చేశానంటే అసలు పిల్లగాళ్ళని ఎవరిని డాన్స్ చేయొద్దు ఏనియొద్దన్న మీటింగ్లో. ఎందుకే? వాడు ఏడా ఎగురుతుండు, పోయి ఆడ ఎగురుతుండు, ఏడా ఎగురుతుండు, ఆడ ఎగురుతుండు. నేను అందుకే ఏమనంటే ఎగిరితే ఆడని ఎగరాలా, లేకపోతే ఏడన్నా ఉంటే అమ్మ 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 ఈయన సూతిగాల్ని ఉంటే ఎచ్చగానే ఉండాలా, లేకపోతే చల్లగానే ఉండాలి. కానీ నిలువెచ్చుకుంటే అట్ట ఎగురు, ఎగిరితే లోకంలో ఎగురు. ఎట్టాగా నరకమైపోయేది. ఉన్న కాసేపు లోకంలో సంతోషపడు. కాసేపు కోకేశం, కాసేపు రైకేశం. ఆడెగురుతూ ఏడెగురుతూ ఎట్ట కుదిరితే. అందుకని నేను ఏమనుకున్నానంటే అది ఎట్టాగా మానట్లా, అది ఎట్టాగా నా చేతులు లేదు. నా చేతుల్లో కూడా కొన్ని దుడ్ డాన్సుల్లో గించులు. అయ్యగారు ఒక పాటగా డ్యాన్స్ చేస్తావు, అయ్యగారు ఒక పాట డ్యాన్స్ చేస్తా. ఏంటి నువ్వు చేసే డ్యాన్స్? డాన్సులు గించలు బా అవతలగా ఒక పాట పాడండి వచ్చి. అయ్యగారు 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 అట్ట కాదు అయ్యగారు. ఒకసారి ఏం జరిగింది తెలుసా? అన్నూరులో నేను మర్చిపోలేను కొన్ని పిల్లగాళ్ళు బాగా డ్యాన్స్ చేశారంట, అందరూ చప్పట్లు కొట్టారంట. మళ్ళా 3 రోజు వచ్చి అయ్యగారు ఫస్ట్ రోజు చేశారు కదా పిల్లగాళ్ళు డ్యాన్స్ బాగుందంట, అందరూ ఎంకరేజ్ చేశారు. మళ్ళా ఏపీని అయ్యగారు అంటున్నారు ఆ పాటకి. అయ్యా ఆల్రెడీ ఒకసారి వేసారు అయ్యా, ఇంకా మళ్ళీ ఎందుకు అయ్యా అంటే అట్ట కదా అయ్యగారు. చాలామంది కోరుకున్నారు అయ్యగారు. ఏం కోరుకున్నారు వాళ్ళు? నేను వద్దయ్యా అన్న, నా మాటల్లా ఒకసారి 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 మళ్ళీ వేశారు. అందుకనిపించింది అసలు ఈ దెబ్బ నుంచి అసలు మీటింగ్లో దెబ్బకి అసలు ఏ బాధ లేకుండా పోతుంది. హల్లెలూయా. బిడ్డారా ఏం చేయలేదు సార్, భూ సంబంధం వాటి మీద మరి ఏం చేయకూడదు, మనిషిని పెట్టద్దు. భూలోకంలో జరిగే కార్యాల్లో పాల్గొని పంచుకొని 50 కార్యాలు కూడా పాల్గొని పంచుకుంటావా? భూలోకంలో జరిగే కార్యాల్లో ఉండి, లోకంలో జరిగే కార్యాల్లో ఉండి 50 కార్యాల్లో కూడా ఉంటావా? నువ్వు ఎక్కడ మృతి పొందావు? అందుకని వాక్యం చెబుతుంది భూ సంబంధమైన వాటి మేము ఏం చేయకూడదు. ఒకరోజు దైవజనుడైన పౌలు అంటాడు, ఇంటికి చదువుకోండి, గల్తీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యంలో ఉంది. గల్తీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం ఉంది. నాకు లోకమునకు నాకు సెలవు వేయబడ్డాం అంటాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయా. ఏంటంట? నేను లోకానికి, లోకం నాకు కూడా. నేను ఒక్కడే లోకానికి కాదు. చూడండి ఈ మాట మీరు చేస్తానండి. నేను ఒక్కడే లోకానికి కాదు, నాకు లోకం, నేను లోకానికి కూడా ఏమిపడ్డాం, సెలవు వేయబడ్డాం. అంటే లోకంలో జరిగే ఏ విషయాల్లో నాకు పాల్పంపులు లేవు. నాలో జరిగే ఏ విషయంలో లోకానికి పాల్పంపులు లేవు. మీరు చెప్పండి, అయ్యా లోకంలో జరిగే విషయాలు మేము ఉండలేదు అని చెప్పొచ్చు ఒకవేళ. మరి మీలో జరిగే విషయంలో లోకం ఉండలేదా? అర్థమైంది నా మాట? లోకంలో జరిగే విషయాల్లో మీరు ఉండలేదు. అయ్యా లోకంలో జరిగే విషయాలు మీరు ఉండలా, మంచిదే. మరి మీలో జరిగే విషయాల్లో లోకం ఉండలేదా? ఉంటుంది, ఉంటుంది. ఇదిగో నీళ్లు వాడలోకి వచ్చినాయో, వాడ ఖచ్చితంగా మునిగిపోద్ది. అందుకనే లోకానికి నేను వేరు చేయబడ్డాం. లోకాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. బ్రతుకుట యాశ్వమేసయ్య, చావైతే నాకు లాభం. అంటే ఏంటంటే నాకు భూ సంబంధమైన విషయాల్లో దేనిలో కూడా నేను లేను. ఎందుకంటే నేను చచ్చిపోయా. నేనేం చేశా? చచ్చిపోయా. అది చిత్రం చెప్పంటవా? పేరు చెప్పట్లే కానీ ఒక మంచి విశ్వాసి, యాభై నమ్ముకున్న ఒక మంచి విశ్వాసి, మంచి విశ్వాసి వాళ్ళ బంధువుల ఇంట్లో, దగ్గర బంధువులు శుభకార్యం పెళ్లి జరుగుతుంది. ఎడంగా ఉంటుంది ఆమె. ఎట్టుంటుంది? నాకేం నోరు కోదా, మరి ఎట్ట అర్థం కావట్లేదు. నేను మారాలనుకుంటున్నాను కానీ ఈ విషయాలు మారలేకపోతాను. ఏమ్మా ఏందమ్మా అంటే నాకున్న అలవాటు ఏంటంటే మన పెట్టలే కదా, స్వతంత్రం అనుకుంటా. మరి మీ మనసు ఎంత ఉందో నాకేం తెలుసు? మీ దరిద్రపు మనసు అని నాకు తెలియదు కదా. ఏమ్మా పెళ్ళి కదా, ఎట్టాగ వచ్చినుగా, రాకుండా పోయేదే, రాకుండా రాలేదనుకుంటారు. వచ్చినుగా, మరి వచ్చిన సంతోషంగా కాసేపు ఉండి, కాసేపు అయితే మెలిగి, ఇష్టమైతే ఉండు, సాయంత్రం లేకపోతే నాకు పనిందని బారాదు.
అయ్యగారు చెప్పు మీకు చెప్పు. ఒప్పున్నప్పుడు నేను గుర్తురాల. ఒప్పున్నప్పుడు ఫోన్ చేశారంట, ఇంటికి వచ్చిపోలేదంట. ఫోన్ చేశారంట, ఇంటికి వచ్చిపోలేదంట. ఇంటికి వచ్చి చెప్పాలంటే మేము పప్పునని పోతున్నాం, నువ్వు రా అని. ఇవాళ అంత తిరగకి ఊడుకుంది. పెళ్ళికే ఫోన్లు చేస్తున్నారు. పెళ్ళిళ్ళకే రాలేకపోతాను, పలానా దారికి మా అబ్బాయి పెళ్ళి వచ్చేసేయండి మీరు అంతా అంటున్నారు. పప్పునని కంటే ఇంటికి పోయి చెప్పలేదంట. నీకు వాళ్ళకి న్యాయమేనా అయ్యగారు అన్న? మనసులో న్యాయమే అనుకున్నా, మనసులో న్యాయం అనుకున్నా. సర్లే చెప్పమ్మన్న. సరే అది అట్లా పోయింది. అయ్యగారు బట్టలు పోతున్నారు, అడిగిపోతున్నారు, బట్టలు పోతున్నారు. కనీసం అయ్యగారు పోయేటప్పుడు ఫోన్ చేశారు నాకు. ఇంకా అయిపోయిన తర్వాత ఫోన్ చేయాలనుకున్నాను. అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే బాగుండేది. ఏంది ఇవాళ నీకు చెప్పి వచ్చినగా కాసేపు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థనలో కూడా కూర్చోలా. ప్రార్థనలో కూడా కూర్చోకుండా అందరూ ఇటుమల్లి కూర్చుంటే కూర్చో అటుమల్లి కూర్చోండి. దిష్టి బొమ్మలు చూస్తుందట. ఒక ఆయన వచ్చాడు, ఎవడో నాకు దాక్కోండి, నాకన్నా సీనియర్ ఆయన. వాళ్ళు చుట్టం అనుకుంటా, తాగి వచ్చాడు. పెళ్ళి అట ఇట అటుమల్లి మొఖం అడి పెట్టాడు. ఆయనకి ఏమీ తెలియదుగా. మరి తిరగనుకుంటే ఎవరు కొందో కొద్ది గిట్ట తిరిగింది. మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే, అయ్యా ఇట్లా కాదురా, ఇది తప్పు, ఇదిగో ఇట్లా చెయ్యి. మనం మందిరానికి వెళ్ళేవాళ్ళం, మనం యావే నమ్ముకున్నాం, మనం దైవజనుల్లో ఆ పర్యవేక్షణలో మనం బ్రతకాలా, దైవజనుల మాట ప్రకారం మనం జీవించాలా, వాక్యం ఏం చెబుతుందో మనం అలాగా చెయ్యాలి. ఆయన ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పాల్సింది పోయి నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు. మళ్ళీ అంట నలుగు ఫస్ట్ ఏమవుతో అసలు నలుగు ఏటివే దరిద్రం అంట. మళ్ళీ ఫస్ట్ ఏమవుతో ఏపీలేదు. నేను వచ్చిందాకా ఆగలేదు. అసలు ఏం వచ్చిందాకా అంటే నువ్వు వచ్చిందాకా ఆగాల. నువ్వు అత్తవో చత్తవో ఎవడికి తెలుసు? ఇక నిన్ను అంతే అనాలి. మరి నువ్వు అత్తవో చత్తవో ఎవరికి తెలుసు? అంటే నువ్వు చస్తే నీకోసం అన్నీ ఆపాలగా. యాశ్వతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదనే మనసు. హల్లెలూయా. వెళ్ళరా, మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? పరలోకం మీద ఉండాలి. మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? సింహాసనం మీద ఉండాలి. మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? మరుగై ఉన్న మన్నా మీద ఉండాలి. మన మనసు ఎక్కడ ఉండాలి తెలుసా? అదిగో సింహాసనంపై కూర్చున్న యావే తండ్రి పైన ఉండాలా. అంతేగాని భూ సంబంధం వాటి మీద మన మనసు పెడితే మీరు ఎప్పుడు చచ్చినట్టు? మీరు మృతురైతిరి అంటే నాకు లోకమునకు, నేను లోకానికి సిలువ వేయబడ్డాను. ఏమైపడ్డంట? సిలువ వేయబడ్డాను. అంటే లోకం నాలో లేదు, నేను లోకంలో కూడా లేను. హల్లెలూయా. లోకం నాలో లేదు, నేను లోకంలో కూడా లేను. ఎందుకని? నా మనసు అంతా భూ సంబంధం వాటి మీద కాదు. నా మనసు అంతా ఏటి మీద? ఆత్మ సంబంధమైన వాటి మీదనే. నా మనసు అంతా ఆత్మ సంబంధం వాటి మీదనే. వెళ్ళారా, బైబిల్లో అబ్రహాము, లోతు ఇద్దరు ఉన్నారు. వినండి జాగ్రత్తగా, ప్రార్థన చేద్దాం. అబ్రహాం అంట గుడారం ముందు కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడంట. ఆకాశం వైపు చూస్తున్నాడంట. లోతు అంట కన్నులెత్తి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశాడంట. అంటే ఇప్పుడు అబ్రహాం కన్నులు ఎటు ఉన్నాయి? లోతు కన్నులు ఎటు ఉన్నాయి? అమ్మా, అబ్రహాం కన్నులు ఎటు ఉన్నాయి? పరలోకం మీద ఉన్నాయి. ఏడున్నాయి? పరలోకం మీద ఉన్నాయి. మరి లోతు కన్నులు కన్నులెత్తి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసాడంట. ఆడికి అది ఏదైనా తోటలాగా ఉందంట. ఎట్టుందంట సొదొమ గొమొర్రా? అమ్మా ఎట్టుందంట? లోతుకేమో ఏదైనా తోటలాగా ఉందంట. యావే తండ్రి దృష్టికి ఎట్టుంది తెలుసు? అది ఘోరమైన పాపంలో ఉందంట. అది ఎట్టుందంట అంటే ఇప్పుడు చూడండి, లోతు దృష్టిలో ఒక తీరుగా, యావే తండ్రి దృష్టిలో ఒక తీరుగా. ఎందుకుందో తెలుసా? లోతు మనసాడు పెట్టాడు, భూ సంబంధం వాటి మీద పెట్టాడు. ఇక్కడికి పోతే నేను బాగా బతుకుతా, ఎక్కడికి పోతే నేను బాగుంటా, నా పిల్లలు బాగుంటారు, నా పశువులు బాగుంటాయి, సంపాదించుకోవచ్చు, మేడ మీద మేడ కట్టవచ్చు, ఇల్లు మీద ఇల్లు కట్టవచ్చు అనుకున్నాడు. ఆడికెళ్తే అబ్రహాం ఏమనుకోవాలా? అయ్యా నువ్వు త్వరగా వస్తే నేను నీతో కలిసి ఆ దేశానికి వెళ్ళిపోతానయ్యా. అదిగో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం అంట ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా.
కాబట్టి నా ప్రియమైన యావే బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటంటే మన మనస్సు, మనం నిజంగా మృతి నొందిన వారమైతే మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. దేని మీద ఉండకూడదు? భూ సంబంధం వాటి మీద ఉండకూడదు. ఎప్పుడు కొంతమందికి ఎప్పుడు డబ్బుల మీదనే, కొంతమందికి ఎప్పుడు చుట్టాల మీదనే, కొంతమందికి ఎప్పుడు ఊర్ల మీదనే. నిజం, ఎప్పుడు డబ్బే, ఎప్పుడు డబ్బే. అసలు కొంతమంది కూడా ఎప్పుడు బట్టలే, ఎప్పుడు అసలు వాళ్ళ ఆలోచన అంతా బట్టల మీదనే ఉంటుంది, వాళ్ళ ఆలోచన అంతా తిండి మీదనే ఉంటుంది, వాళ్ళ ఆలోచన అంతా ఒక సంబంధం మీదనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చావలా, వీళ్ళు ఏం చేయాలా? చావలా చావలా. అమ్మా మీరు చెప్పండి. ఒక పక్క భోజనాలు జరుగుతుంది, ఒక పక్క ప్రార్థన జరుగుతుంది, నీకు ఆకలి అవుతుంది. ఒక పక్క భోజనాలు, ఒక పక్క ప్రార్థన, మధ్యలో నీకు ఆకలి. ఎక్కడికి వెళ్తారు? ఏమా ఎక్కడికి వెళ్తారు? అంతే. ఎందుకనంటే అదే అంటే మన 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 మనసును బట్టి, అది మన ఆలోచన బట్టి, మన విధానాన్ని బట్టి. కాబట్టి నా ప్రియమైన యావే బిడ్డలారా, వాక్యం చెబుతున్న మాట ఏం తెలుసా? భూ సంబంధమైన వాటి మీద ఇంచ మాత్రం మనసు పెట్టొద్దు. లోకము ధనాశలు గతించిపోతాయి. ఈ లోకం మన కంటికి మంచిగా కనబడచ్చు. దైవజనుడు అన్నాడు, గుండు సూది కూడా తీసుకుపోలేము. ఏం తీసుకుని పోము? గుండు సూది కూడా తీసుకొని పోలేము. దేనికి నేను మనసు పెడితే ఏమవుతాయి మనంటే? ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదను తెలుసా. వడిదే అన్ని అబద్ధాలు మాటమే, నోరు తెరిస్తే అబద్ధాలు మాటమే. మాట్లాడితే ఎంత సంపాదించి వ్యర్థం తెలుసా అంటది, సబాత్ రోజు పనికి పోద్ది. సబాత్ రోజు పనికి పోతే ఎంత సంపాదించి అర్థం తెలుసా, ఏదో నీతో రాదని తెలుసా. అబ్బా మరి ఎవరికి తెలియాలా? ముందు నువ్వు తెలుసుకో. ప్రార్థన 9:30కి పెడితే 11:30కి వచ్చింది ప్రార్థనకి. 11:30కి వచ్చి ఎప్పుడైపోతే మళ్ళీ సాయంత్రం పనికి పోదామా, ఎప్పుడైపోతే మధ్యాహ్నం పనికి పోదామని చూస్తాడు. మళ్ళీ గుళ్ళు కూర్చొని ఈ కాసేపే 4-5 గంటల ప్రార్థనలో కూర్చోలేక మనకి ఎన్ని బాధలో, మనకి ఎన్ని తిప్పలో, మనకెన్ని ఆలోచనలో. మన మనసు బిడ్డలారా ఆత్మ సంబంధం వాటి మీద ఉందా? అందుకు మనం మృతి పొందలేదు కాబట్టి మనం ఫలించలేకపోతున్నాం. గోధుమ గంజి భూములు పడి ఏం చేయాలా? చావాలా. వాళ్ళు లోకాశలు లేవు. అబ్రహాములో, శారములో లోకాశలు లేవు, ఏబులో లోకాశలు లేవు, యేసేపులో లోకాశలు లేవు, దావీదు, దానియేలు, మోషే వీళ్ళందరిలో లోకాశలు లేవు. వాళ్ళ మనసు అంతా భూ సంబంధం వాటి మీద కాకుండా ఆత్మ సంబంధం వాటి మీద వారు మనసు పెట్టారు. హల్లెలూయా. వాళ్ళ మనసు ఎంత ఆడిందంటే పైనున్న వాటి మీదనే ఉంది. వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంది? పైనున్న వాటి మీదనే ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్నం, ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, మనం గోధుమ గంజి భూమిలో పడి చస్తేనే ఫలించింది, చావకపోతే ఫలించదు. కాబట్టి యావే నమ్ముకొని నీవు, నీ కుటుంబం ఫలించాలంటే, నీ భర్త ఫలించాలంటే, నీ భార్య ఫలించాలంటే, నీ పిల్లలు ఫలించాలంటే నువ్వు కొన్ని విషయాల్లో మృతి పొందాలి. కొన్ని విషయాలు ఏం చేయాలా? చావాలి. ఏ విషయాల్లో చావాలంటే లోకం యొక్క మూలపాఠాల్లో చావాలా. లోకం యొక్క మూలపాఠాల్లో, లోకపు ఆచారాలు, లోక పద్ధతులు, లోకపు అలవాట్లు మన ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో ఉండకూడదు. ఉన్నాయా మనం ఫలించం, ఉన్నాయా మనం చావలేదని అర్థం, మనం ఫలించమని అర్థం. ఫలించకపోతే నరకానికి వెళ్తామని కూడా తెలుసుకోవాలి. రెండోదిగా ఏం చేయకూడదు? భూ సంబంధం వాటి మీద మన మనసుని పెట్టద్దు. ఎందుకంటే మనం మృతి పొందాం, బ్రతుకుడు యాశ్వమేసయ్య, చావేత లాభమని అనుకున్నాం. కాబట్టి వెళ్ళారా, మనం అలా బ్రతకగలిగితే, అలాగ మనం జీవించగలిగితే తప్పకుండా యావే తండ్రి మన జీవితాలని, మన కుటుంబాలని, మనం అలా మృతి పొందిన వారమైతే మనం తప్పకుండా ఫలిస్తాం. పిల్లరా, మన భర్తలు మారుతారు, మన పిల్లలు మారుతారు,
కుటుంబాలు మారి మనతో కలిసి యావే మందిరానికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కనుక బిడ్డలారా మనం మృతి పొందకపోతే ఎంత కాలమైనా ఎవరు మారవు. నువ్వు ఒక్కదానివే ఉండాలి, నువ్వు ఒక్కడే ఉండాలి. నువ్వు ఒక్కదానివే మందిరానికి వస్తావు, నీ అమ్మట ఎవరో మందిరానికి రారు. మరి నేను ప్రార్థన చేస్తానుగాయా, సావలా. నేను కానుకెత్తానుగాయా, నువ్వు అసలు సావలా. నేను పాటలు పాడుతానుగాయా, నువ్వు సావలా. నేను పరిచర్య చేస్తానుగాయా, నువ్వు అసలు మృతి నొందలా. ఒంటిగానే ఉన్నావు. నువ్వు మృతి పొంది చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తావు. హల్లెలూయా, విస్తారంగా ఫలిస్తావు మనం. కాబట్టి మనం ఫలించాలంటే మృతి నొందాలి. ఏ విషయాల్లోనంటే ఒకటి మూలపాఠాలు. అమ్మ ఒకటేంటిది మూలపాఠాలు అంటే? ముహూర్తాలు, శకునాలు, ఇంకా గడియలు, రోజులు, ఇవి మూలపాఠాలండి. అవి మనలో ఉండటానికి లేదు. రెండోదిగా మనం భూసంబంధం వాటిలో మన పాల్పంపులు పంచుకోకూడదు. భూసంబంధంగా జరిగే విషయాల్లో మనం ఉండకూడదు. ఇప్పుడు లోకంలో వాళ్ళు ఎగురుతారండి, డీజేల ముందు డ్యాన్సులు వేస్తారు, రాజకీయ నాయకుల దగ్గర ఎగురుతారు. మనకేం పని ఆడ? రాజకీయాల్లో ఎగురుతారండి, మనకేం పని? మనం ఇక్కడ మన మందిరంలో ఆరాధనలో ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మ మందిరంలో నాట్యం ఆడాలా. ఇక్కడ ఆరాధనలో దావీదు వలె నాట్యం ఆడాలి. ఎక్కడ ఆడాలా? ఆడాడమే. ఎక్కడ ఆడు? మందిరంలో. వాడితో మనకేం పని? ఆడికి మనకేం సంబంధం? లోకానికి యావేకి ఏమి సంబంధం ఉందా? లేదుగా. నువ్వు లోకంలో ఉంటావు, ఏడ ఉంటావు, ఆడ మాట్లాడుతావు, ఏడ మాట్లాడుతావు, ఆడ పెత్తనం చేస్తావు, ఏడ పెత్తనం చేస్తావు. ఆడ నీకే కావాలా, ఏడ నీకే కావాలా, ఏడిపోయి నీకే అధికారం కావాలా. చూడు ఎంత దరిద్రం అంటే గుళ్ళోకి వచ్చినా నీదే పెత్తనం కావాలా. నీకన్నా దరిద్ర దేశంలో ఇంకెవడు ఉండడు. అద్దు నువ్వు భూసం వాటిని మన మనసులో ఏం చేయకూడదు, పెట్టద్దు. మనం యాశ్వతో కూడా లేపబడ్డాం. ఆల్రెడీ మనం చనిపోయాం, బాప్తిసం ద్వారా పాతి పెట్టబడ్డాం, మరలా కొత్త సృష్టికి తిరిగి లేచాం. కాబట్టి బిడ్డలారా, అదిగో మూలపాఠాల విషయాలు మృతి పొందండి. లోకంలో జరిగే ఆ భూ సంబంధమైన కార్యాల్లో మనం పాల్పంపులు పంచుకోవద్దు. మనం ఏం చేయాలంటే అలా వాటి విషయంలో మనం చనిపోతే, బైబిల్ వాక్యం చెబుతుంది భూ సంబంధ విషయాలు అంటే ఏం తెలుసా? సుఖభోగాలని వాక్యం ఉంది. ఏంటంట? సుఖం 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 సుఖం. కొంతమందికి ఎప్పుడు సుఖమే కావాలా. బైబిల్ వాక్యం ఉంది, సుఖభోగములందు వాంఛగలిగిన దాన్ని బ్రతికిండు చచ్చిన దాంతో సమానం అన్నాయి. దేనికంట? సుఖభోగాలు అందు వాంఛగలిగిన వాడి కంట బ్రతికున్నా చచ్చినోడితో సమానం వాడు. ఏం కావాలా? సుఖం. ఇట్లరా యావే నమ్ముకున్నవాడికి సుఖం ఎక్కడ తెలుసా? ఎక్కడ? పరలోకంలోనే. హల్లెలూయా. నువ్వు నిజమైన విశ్వాసం ఏంటంటే యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ సుఖపడతారు. అంతేనా? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుకుంటారంట. ఏం పొందుకుంటారంట? ఎవరు? మంచి భక్తి చేసే వాళ్ళకి ఏమి హింస వచ్చిందంట. ఇక మీరు అర్థం చేసుకోవాలి తర్వాతగా. నీకు హింస రావట్లేదంటే నీది చెడు భక్తి అని, నీది దుర్భక్తి, నీది మంచి భక్తి కాదు. కాబట్టి పిల్లరా, లోకంలో సుఖపడాలా, లోకంలో సుఖభోగాలు అనుభవించాలా, లోకంలో నెమ్మది పొందుకోవాలని అనుకోమాకు. ప్రయాసపడు, దేవుని యావే తండ్రి కొరకు కష్టపడు, రాత్రి మగులు ప్రార్థన చేయి. కొంతమంది చూడు మొదలంతా పనికి పోతారు. యామ్మ పాత్రలు అంటే అయ్యగారు ఇలా ప్రాణం అంతా అలసిపోయింది అయ్యగారు, రేపు చూడు ఆడు కూర్చుంటారు 10 మంది, ఇప్పుడు ఏంటంటే అంటారు లైవ్ పెట్టినవుగా, లైవ్లో కూడా ఎన్నోలే అంటారు. మళ్ళా మరి ఏం చేస్తాం? రేపు అంతమంది వచ్చి కూర్చుంటారు. ఒళ్ళు పులిసిపోయింది అయ్యగారు, అందుకనే పాత్ర రాలేకపోయింది అయ్యగారు. మళ్ళా రేత్రి కూడా కూలెత్తినట్టే, అమ్మా మాధవా లైట్ కడతారంట, కేజీకి 20 రూపాయలు కూడా తరంట ఈసారిగా. ఇప్పుడు 14
నిండేనా? సుఖం. మరి మంది ఈరోజు సబాత్ ఆరాధన, వారానికి ఒక్కరోజు వచ్చే సబాత్, మళ్ళీ ఈ మధ్యలో ఉండమో ఉండమో, మొత్తమో రామో, జరుగుదో జరగదు, వీళ్ళు ఉన్నాం కాబట్టి పాత్ర కొద్దాం ఉంటుందా? ఉండదు, ఉండదు. రేపు బావచ్చులే, ఈ రాత్రి పోతే రేపు నువ్వు పోయినందుకు అసలు పాత్రే ఉండదాక, నీ మూలంగా అసలు పాత్రే లేకుండా పోతాక. ఆ టెన్త్ పోతే పాత్ర లేకుండా ఏమా? కాబట్టి పిల్లరా, సుఖపడాలనుకో మాకండి. లోకంలో కష్టపడుతున్నావు నీ కుటుంబం కోసం, మంచిదే. అలాగే భక్తిలో కూడా ప్రయాసపడు, సుఖాన్ని అనుభవించాలా, మేలు ఇదే కాదు. కాబట్టి మన మనసు భూ సంబంధం వాటి మీద మనం ఏం చేయకూడదు, పెట్టుకోకూడదు. అందులో మనం మృతి పొందాలా. అలా మనం మృతి పొందితే తప్పకుండా తప్పకుండా మనం విస్తారంగా ఫలిస్తాం. హల్లెలూయా. విస్తారంగా ఫలిస్తాం. మనం ఏమి చేయకుండానే మనతో పాటు మన కుటుంబాలు, మనతో పాటు మన బంధువులు, మనతో పాటు మన రక్త సంబంధులు పడి, యావే మీకు తోడుగా ఉన్నాడు సంగతి మాకు వినబడింది, మేము కూడా నీతో కూడా వస్తామని చెబుతారు. అట్టి కృప తండ్రి మనందరికీ వాళ్ళని కోరుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. యావే తండ్రి తన మాటలు దీవించునుగాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం